హలో ఆల్, వెల్కమ్ టు కిట్టు బ్లాగ్స్. టుడే రెసిపీ మటన్ పలావ్ అండి. చాలా ఈజీగా అయిపోతుంది. చాలా ఈజీ రెసిపీ ఇది. చాలా ఈజీగా అయిపోతుంది, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. సో మటన్ కూడా చాలా బాగా ఉడికింది. సో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మటన్ పలావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 ఆనియన్స్ తీసుకున్నాను, ఒక చెక్క తీసుకున్నాను 1 ఇంచు, ఒక ఆకు బిర్యానీ ఆకు తీసుకున్నాను, 4 వెల్లుల్లి తీసుకున్నాను, అలాగే కొంచెం అల్లం తీసుకున్నాను. నేను అరకిలో మటన్కి ఇవన్నీ చెప్తున్నానండి. కిలో మటన్ అయితే ఇవి డబుల్ క్వాంటిటీ చేసుకోండి. పచ్చిమిర్చి ఒక 5-6 తీసుకున్నాను, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, అలాగే కసూరి మేతి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాను, 1 స్టారు, 1 జావిత్రి, 1 బ్లాక్ కార్డమ్, ఇది సోంపు అండి, సోంపు కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, లవంగాలు ఒక 5-6 తీసుకున్నాను, యాలకులు ఒక 4 తీసుకున్నాను, అలాగే సరిపడేంత కారము, ఉప్పు, అలాగే దీంట్లో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఉందండి. సో 1 కప్పు పెరుగు తీసుకున్నాను. సో మనం ఒక అరగంట ముందు బాస్మతి రైస్ నానబెట్టుకోవాలి. అరకిలో మటన్ తీసుకున్నాను. ఈ ప్లేట్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ నేను పచ్చివే వేసుకున్నానండి, నేనేమి వేయించుకోలేదు. ఎందుకంటే నూనెలో మనం మగ్గ పెట్టుకుంటాం కాబట్టి నేను వేయించుకోవట్లేదు, అన్ని పచ్చివే మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. నేను ఈ మటన్ పలావ్ మొత్తం ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి. అయితే ఈ ప్రెషర్ కుక్కర్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకోండి. నెయ్యి వేసుకొని కరిగిన తర్వాత మసాలా అంతా వేయించుకోవాలి. నూనె కాగిందండి. నూనె కాగిన తర్వాత ఇందాక మిక్సీ వేసుకున్న మసాలా మొత్తం దాంట్లో వేసేసుకోవాలి. ఇదంతా సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. మసాలా అంతా వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఆగాక ఇలా కొంచెం ఆయిల్ పైకి వస్తుందండి. ఇప్పుడు మటన్ వేసేసుకుందాము. శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసేద్దాము. నేను ఇక్కడ అరకిలో తీసుకున్నాను. అరకిలోకి నేను అన్ని కొలతలు చెప్పానండి. మీరు కిలో అయితే కనుక ఇంకొంచెం ఎక్స్ట్రా వేసేసుకోండి నేను చెప్పినవన్నీ. మటన్ వేసుకున్నాక ఒక 10 మినిట్స్ ఇలా మూత పెట్టుకోకుండా మగ్గనిచ్చుకోవాలండి. ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత చూస్తే ఇలా ఆయిల్ కొంచెం పైకి వస్తుందండి. ఈ టైంలో మనం సాల్ట్ యాడ్ చేసుకుందాము. నాకైతే 2 టేబుల్ స్పూన్లు పట్టింది, రైస్ కూడా వేస్తాను కాబట్టి. కారం 2 టేబుల్ స్పూన్లు పట్టింది. అలాగే పెరుగు కూడా ఒక ఫుల్ కప్పు తీసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా యాడ్ చేసేసుకుందాము. ఒకసారి కలుపుకోండి అన్నీ యాడ్ చేశాక. ఒక చెక్క నిమ్మకాయ పిండుకుందాము. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో వదిలేసేయండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆ ప్రెషర్ అంతా వెళ్ళేంత వరకు ఉంచిన తర్వాత మాత్రమే మూత తీసి చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అని. ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని 4 విజిల్స్ రానివ్వాలండి. లేతదైతే 3 విజిల్స్ సరిపోతుంది. ఇప్పుడు నేను ముదురుది తీసుకొచ్చాను కాబట్టి కొంచెం 4 విజిల్స్ కావాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. 4 విజిల్స్ తర్వాత ఇప్పుడు ప్రెషర్ అంతా పోయినాక మూత తీస్తే ఇలా ఉడికిపోయిందండి మటన్ అంతా బాగా. అంటే మీకు ఉడకలేదు అని అనిపిస్తే ఇంకొక 2 విజిల్స్ రానిచ్చుకోవచ్చు. నాకైతే ఉడికిపోయింది, 4 విజిల్స్కి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు రైస్ వేసేసుకుందాము. మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని దీంట్లోకి రైస్ ఏ గ్లాస్తో అయితే పోసుకున్నామో దాంతో 3 గ్లాసులు పోసుకోవాలండి. నేను 2 గ్లాసులు రైస్కి 3 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇంతకుముందు 1/2 గ్లాస్ పోసాము, మటన్లో కొన్ని వాటర్ ఉన్నాయి కాబట్టి సరిపోతుంది బాస్మతి రైస్ కాబట్టి. లేదు నార్మల్ రైస్ అయితే 4 పోసేసుకోండి. సో ఈ నీళ్ళన్నీ బాగా మరగాలండి. మరిగిన తర్వాత మాత్రమే రైస్ వేసుకోవాలి. వాటర్ బాగా మరిగిపోయినాయండి. ఇప్పుడు రైస్ యాడ్ చేసేసుకుందాము. అరగంట సేపు నానబెట్టుకున్న రైస్ అంతా దీంట్లో వేసేసుకున్నాము. ఉప్పు కారం సరిపోయిందండి, నేను ఒకసారి టేస్ట్ చూశాను మళ్ళీ. అలా రైస్ అంతా వేసేసుకొని మళ్ళీ 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మాత్రమే మూత తీసుకోవాలండి. 4 విజిల్స్ అయినాక ప్రెషర్ అంతా వెళ్ళాక చూశానండి. సో అంతా సరిపోయింది.
నీళ్లు కానీ మనకి ఏమీ లేదు, బాగా ఉడికిపోయింది. ముక్క కూడా చాలా బాగా ఉడికిపోయింది. సో ఇంతే అండి, చాలా ఈజీ మటన్ పులావు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.